ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 103 వచనం. మహాత్మా, నేను పూర్వకల్పంబున తొల్లటి జన్మంబున వేదవాదుల ఇంటి దాస్యం పుట్టి పెన్ననాడు వాడలచే పంపబడి ఒక్క వానాకాలం నా చాతుర్మాసంబున ఏకస్థల నివాసము చేయ నిశ్చయించు యోగి జనులకు పరిచర్య చేయుచు. మహా గొప్ప ఆత్మగలవాడ నేను పూర్వ ఇంతకు ముందటి కల్పములో తొల్లిటి పూర్వ జన్మంబునన్ జన్మలో వేదము వాదుల చదువువారి ఇంటిలో దాసి కిన్ అనగా కి పుట్టి జన్మించి పిన్ననాడు చిన్నతనమున వారి చేత పంపబడి ఒక వానాకాలమందు చాతుర్మాస దీక్షలో అనగా యోగులు వర్షాకాలము 4 నెలలు ఒకే ప్రదేశం ఉండేటువంటి దీక్ష. ఒకే స్థలములో నివాసము చేయుటకు నిశ్చయించుకున్న యోగుల జనుల సమూహమున అనగా పరిచర్య సేవ చేయుచు. భావము. మహానుభావ, నేను గడిచిన గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పనిచేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి కొందరు యోగిజనుల సేవ నిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరస వహిస్తూ వారి సేవ చేస్తూ ఉండేవాడిని. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాడిని. 104 పద్యం. ఓటమితో ఎల్లప్పుడన్ పాటవమున పనులు చేసి బాలురతోనే ఆటలకు పోక ఒక జంజాటంబును లేక భక్తి సలుపుదు అనగా ఓటమి భయభక్తుల తో ఎప్పుడు పాఠమునన్ సామర్థ్యముతో పనులు చేసి బాలురా పిల్లల తో ఆటలు పోగా వెళ్లకుండా ఒక జంజాటంపును బంధమును అనగా తగులమును కూడా అంటాం లేకుండా భక్తి సలుపుదునన్ చేయుచుంటిని అనగా పాపములు లేనివాడా. భావము. ఓ పుణ్యాత్ముడా, ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటి పిల్లలతో ఆటపాటలకు పోకుండా ఎటువంటి ఇతర సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి. 105 పద్యం. మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు ఓడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియజనుదున్ ఉరు వివేకముతోడన్ మంగళము శుభము అనుచును అంటూ వారి ఎంగిలి భక్షింతు తినిదెను వాన కున్ అనగా ఎండ కున్ అనగా ఓడన్ జంకను ముంగల ఎదుట నిలచేదను నియతిని అనగా నిలతునంటే నిలచేదను అంటాం, నియతిని అంటాం. మరొక అర్థంలో నియతిత్వం అంటే నియమంతో కూడా అంటాం. వెంగలి తెలవిలేని వాని క్రియన్ వలె సనుదున్ ధరించేదను ఉరు మిక్కిలి వివేకము తోడన్
ఓ భావము. నేను ఆ యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాడిని. ఎండని వానని లేకుండా వారి ముందు నిలబడి ఎంతో జాగ్రత్తగా మాట్లాడకుండా వారి ఆజ్ఞలు పాటించేవాడిని. ఇక 106 వచనం. ఇట్లేను వర్షకాల శరత్కాలంబులు సేవించితి, వారును నా యందు కృపచేసిరంతా. అర్థం తెచ్చుకుందాం. ఇట్లు ఈ విధముగా నేను వర్షాకాల వానాకాలము శరత్కాలములు సేవించి తిని వారు కూడా నాయందు కృప దయ చేసిరి చూపిరి అంతటా. భావము. ఈ ప్రకారంగా వర్షాకాలం శరత్కాలం గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.